హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ లాస్ట్ టైం అడిగారండి, మీరు వెట్ గ్రైండర్లో దోసపిండి వేస్తే బరకగా వస్తుంది, నాకు మీరు ఎలా వేస్తారు చెప్పండి అక్క అని. నేను ఫస్ట్ అందరం కొంచెం వాటర్ వేసుకుంటాం కదా వెట్ గ్రైండర్లో. సో వాటర్ వేసి అప్పుడు మనం రైస్ అండ్ పప్పు వేసుకున్నాము అంటే చక్కగా వచ్చేస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు వెట్ గ్రైండర్లో. అండ్ కాకపోతే ఏంటంటే మీరు కార్నర్స్ కొంచెం చూసి తీసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఆపి వెట్ గ్రైండర్ కార్నర్స్ అంతా క్లియర్ చేసుకొని పిండిలో వేసేసుకున్నారు అంటే సాఫ్ట్గా వస్తుంది. కానీ ఎప్పుడైనా దోసపిండి మరీ సాఫ్ట్గా అంటే రెడీమేడ్ పిండిలు లాగా సాఫ్ట్గా వచ్చింది అంటే ఇట్ డజంట్ టేస్ట్ గుడ్ అండి. కొంచెం బరక అయితే ఉండాలి. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం అండి. మార్నింగే లేచి ఫస్ట్ ఫ్రెషన్ అప్ అయిపోయి స్నానం చేసేసి నేను ఇవాళ ఫిల్టర్ వేసుకుంటున్నాను. పూజ చేసి బయటకు వచ్చిన వెంటనే కొంచెం చల్లగా ఉంటుందండి, కాఫీ తాగాలనిపిస్తుంది. అందుకని ఫస్ట్ ఫిల్టర్ వేసి పెట్టేసుకున్నానంటే ఈజీ అయిపోతుంది. ఇంకా పూజ చేసేసుకొని ఇవాళ మా అమ్మాయి టిఫిన్ బాక్స్లో కానీ పన్నీర్ బుర్జీ చేస్తున్నానండి. పన్నీర్ బుర్జీ మామూలు మనం ఎగ్ పొరుటు ఎలా చేసుకుంటామో అలాగే చేస్తూ ఉంటాను, కాకపోతే కొంచెం మసాలాలు వేస్తాను. బాక్స్లో ఏమవుతుంది అంటే ఏది చేసినా బ్లాండ్ అయిపోతుందండి. పాపం వాళ్ళకి ఆ టేస్ట్ తెలిస్తేనే కదా తిండి ఎంజాయ్ చేసేది వాళ్ళు. అలాంటిది ప్రతిదీ బ్లాండ్ అయిపోయేసరికి కొంచెం మసాలాలు స్పైసీగా అయితే చేయాల్సి వస్తుంది. అండ్ పన్నీర్ బుర్జీతో పాటు ఇవాళ నేను పాలకూర పరాటాస్ లాగా చేస్తున్నాను. పన్నీర్ బుర్జీ మన అందరికీ తెలిసిందే అండి. ఉల్లిపాయలు వేపేసుకొని అల్లం వెల్లుల్లి వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై అయినాక టొమాటోస్ వేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ కొరియాండర్ పౌడర్ ఎక్కువ వేసానండి. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసాను. మసాలాలు వేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి నోటికి టేస్ట్ అనిపిస్తుంది అని కొంచెం మసాలాలు అయితే యాడ్ చేస్తానండి నేను. అండ్ పైనుంచి కసూరి మేతి స్ప్రింకిల్ చేసామంటే చాలా టేస్టీ పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీంతో పాటు పాలక్ పరాటా అన్నాను కదండి, నిన్న నైట్ పాలకూర పప్పు చేశాను. సో నైట్ చేశాను కాబట్టి ఇవాళ బాక్స్లోకి ఈ పప్పు కలిపేసి రోటీస్ లాగా చేసి పెడుతున్నాను. మరి నిన్న పొద్దున చేసిన పప్పు యూజ్ చేశారంటే మాత్రం స్మెల్ వచ్చేస్తుందండి బాక్స్లోకి. ఇది నైట్ నేను ఉండాను కాబట్టి ఇవాళ 12కి తనకి బ్రేక్ అనమాట, 12 o'clockకి. సో అప్పటికి ఈ పరాటాస్ ఫ్రెష్గానే ఉంటాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి వేడివేడిగా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది చేసేసి బ్యాగ్ అంతా ప్యాక్ చేసి తన టిఫిన్ బ్యాగ్ అంతా ఇంకా బట్టలు తీసి ఆరేస్తున్నానండి. ఈ బట్టలు, వాన, ఈ క్లైమేట్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదండి. ఇవాళ చక్కగా ఎండ ఉంది కదా అని ఎంత హ్యాపీగా ఉన్నానో నేను. భలే ఎండ వచ్చింది ఇవాళ అని కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట బట్టలన్నీ. అవన్నీ ఆరేసుకుంటున్నాను. అండ్ ఇది అయిపోయినాక బట్టల పని అయిపోయినాక నేను కొంచెం జ్యూస్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వాటర్ మెలన్ ఇప్పుడు సీజన్ అయిపోయింది కదండి, కానీ ఇంట్లో ఉంది, దాన్ని ఫినిష్ చేసేద్దాము. ఇంకా ఉట్టిగా తినమంటే ఎవరు తినట్లేదు. ఎండాకాలం అయితే వాటర్ మెలన్ బాగా తింటారు, కానీ కొంచెం వాన పడి కొంచెం చల్లగా ఉంటే ఎందుకు అస్సలు తినబుద్ధి లేదండి. అందుకని నేను ఎప్పటికప్పుడు జ్యూస్ అయితే చేసేస్తాను. అండ్ జ్యూస్ నేను లంచ్ చేసుకునే 1 hour ముందు తాగేస్తానండి. సో నాకు గ్యాప్ ఉంటుంది, 1 hour గ్యాప్ ఉంటుంది. అండ్ దాని తర్వాత లంచ్ చేసేస్తాను. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అడిగారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు డైట్ ఎలా తీసుకోవాలక్క అనేసి. గో ఫర్ హై ప్రోటీన్ డైట్ అమ్మ. పిల్లలు ఉన్నారు అంటే మీకు చాలా పని ఉంటుంది, యూ విల్ బి ఎగ్జర్టెడ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఫుల్ ప్రోటీన్ ఉన్న డైట్ లైక్ మినపగారెలు ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకోండి మీ బ్రేక్ఫాస్ట్లో. పెసరట్లు, నువ్వులుండలు అండ్ ఆల్సో మన సున్నుండలు ఉంటాయి కదా, ఇవైతే మనకి హైదరాబాద్ మన తెలుగు స్టేట్స్లో దొరుకుతాయి. ఇంట్లో చేసుకోకపోయినా మనకి బయట నుంచి అయినా తెచ్చేసుకొని, అప్పుడు పర్లేదు బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇవి తెచ్చుకొని పెట్టుకొని పల్లి ఉండలు, నువ్వులు ఉండలు, సున్నుండలు ఇవి డైలీ ఒకటి తినడానికి ట్రై చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్లో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. పెసరట్టు, గారెలు, లోబియా వడలు
లేదా పెసర వడలు ఇట్లాంటి హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. ఏమి చేసుకోలేము అక్క, ఓపిక లేదు. స్ప్రౌట్స్ పెట్టుకోండి, స్ప్రౌట్స్ని కొంచెం చాట్ లాగా చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి అవి తినండి. ఇడ్లీ దోశ ఎలాగో ప్రోటీన్ ఉంటుంది, మినప్పప్పు ఉంటుంది కాబట్టి, బట్ దెన్ అది సరిపోకపోవచ్చు. కిడ్స్ వెనకాల పరిగెట్టడం ఈజ్ నాట్ ఈజీ. అండ్ నేను లంచ్ చేసేస్తూ ఇవాళ మైదాన్ అన్న మూవీ చూశానండి. అసలు ఎంత బాగుందో మూవీ అయితే, నాకు చాలా నచ్చింది. అండ్ హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటే సడన్గా వాన పడిపోయిందండి. మా అమ్మాయి వచ్చే టైం అయింది అండ్ విపరీతమైన వాన. అసలు గేట్ నుంచి లోపలికి కూడా వచ్చే లోపల తడిచిపోతుంది అని ఇంకా నేను కింద అంబ్రిల్లా వేసుకొని దిగాను. ఆ వాన అసలు ఎలా కొట్టేస్తుంది అంటే, అంబ్రిల్లా ఒట్టి హెడ్ని ప్రొటెక్ట్ చేసిందండి. మొత్తం ముద్ద అయిపోయాను నేను. అండ్ దాని రిజల్ట్ ఇవాళ నా వాయిస్ ఇట్లా ఉంది. లైట్గా కోల్డ్ కూడా అయిపోయిందండి. ఒక్కరోజు వానలో తడిస్తే ఇట్లా ఉంది మన పరిస్థితి అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఇంట్లోకి వచ్చేసినాక చేంజ్ చేసుకొని కొంచెం వేడివేడిగా ఏమైనా పెడదాము అనేసి శాండ్విచెస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్నటి ఆలుగడ్డ ఫ్రై కూడా ఉంది. మా ఇంట్లో ఆలుగడ్డ ఫ్రై ఎలాగైనా కన్జ్యూమ్ చేసేస్తుందండి. మా అమ్మాయికి అస్సలు పీచి పెట్టకుండా తినేది ఆలుగడ్డ వేపుడు అనమాట. ఇంకా దాన్ని ఇవాళ శాండ్విచ్ లాగా చేసేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అడిగారండి గ్రిల్లర్ లేకుండా శాండ్విచ్ ఎలా చేయాలి అని. ఇట్లా సింపుల్గా పెనం మీద కూడా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా కూడా చేసుకున్నా. అండ్ ఫస్ట్ అయితే నేను బ్రెడ్ మీద కొంచెం మేయో స్ప్రెడ్ చేసేసాను అండ్ కొంచెం టొమాటో కెచప్ వేసాను. ఈ స్టఫింగ్ పెట్టేసుకున్నాక పైన బటర్ పెట్టేసి మనం 2 సైడ్స్ ప్రాపర్గా పెనం మీద వేపేసుకోవచ్చు. ఒకవేళ స్టఫింగ్ ఎక్కువ పెట్టాలి అనుకున్నప్పుడు పైన నుంచి కొంచెం వెయిట్ ఏదైనా కాసేపు పెడితే అది చక్కగా అణిగిపోతుంది. సో గ్రిల్లర్ అవసరం లేదండి ప్రతిసారి శాండ్విచ్ చేసుకోవడానికి. నేను ఇట్లా పెనం మీద కూడా చేసేస్తూ ఉంటాను. అండ్ చూడండి గ్రిల్లర్లో వచ్చినట్టే వస్తుంది. కాకపోతే వాళ్ళు అక్కడ ప్యాటర్న్స్ ఇస్తారు, ఆ ప్యాటర్న్ రాదు కానీ చక్కగా రోస్ట్ అవుతుంది బ్రెడ్. అండ్ లోపల స్టఫింగ్ కూడా ప్రాపర్గా ఆల్రెడీ కుక్ అయిన స్టఫింగే పెడతాం కదా, చక్కగా సెట్ అయిపోతుంది. సో ఇలా ఇంట్లో పిల్లలకి స్నాక్ లాగానో బ్రేక్ఫాస్ట్ లాగానో శాండ్విచెస్ చేసేసుకోవచ్చు. అండ్ కాసేపటికి ఇంకా నా డ్రెస్ కూడా ఆరిపోయింది. కాఫీ తాగేసి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఎండ వచ్చేసిందండి. ఇందాకేమో అట్లా వాన, ఇప్పుడేమో ఎండ. ఈ క్లైమేటే తేడా ఉంది. అండ్ దానితో నేను చేసిన తప్పేంటి అంటే, కొంచెం తడిచినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా, నేనేమో వీడియో చేయాలి కదా అనేసి అదే డ్రెస్ ఉంచుకున్నాను. ఆరిపోతుంది అని ఫ్యాన్ ఆన్ చేసుకొని. దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఇవాళ కోల్డ్ డెవలప్ అయింది. సో ఇలాంటి పిచ్చి పనులు మీరు చేయొద్దండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వానాకాలం అని అయితే అర్థమైపోయింది. అండ్ ఇది నా మల్లె మొక్క మొన్న వాడిపోయిందని చెప్పాను కదండి, చక్కగా చిగురు వచ్చింది అండ్ ఆల్సో బడ్స్ కూడా వచ్చేసినాయండి దానికి. అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకైతే దాన్ని చూసుకుంటే మాత్రము. అండ్ ఇవన్నీ తీసేసి తులసి కోట దగ్గర యాక్చువల్లీ ఒక టేబుల్ పెడతానండి. ఆ టేబుల్ మీద తులసి కోట ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను. కానీ నేను ఊరు వెళ్ళాను, వచ్చినాక కూడా అక్కడ ఏం క్లీనింగ్ అన్నది సరిగ్గా చేయలేదు. నేనైతే ఊరిని పైన డస్టింగ్ చేసేసుకున్నాను తప్ప సరిగ్గా సెట్ చేయలేదు. సో ఇవాళ ఆ పని పెట్టుకున్నాను. రేపు శుక్రవారం కదా, చక్కగా ఇవాళంతా నీట్గా సెట్ చేసేద్దాము అనేసి. అండ్ ఈ గ్రిల్ ఇదంతా కూడా ఒక్కసారి క్లీన్ చేస్తానండి. వానలు పడుతున్నాయి కదా, సో ఆ డస్ట్ వాటర్ బాగా చూడటానికి అస్సలు నీట్గా లేదు, అపీలింగ్గా లేదు. అందుకని ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మోర్ దెన్ హాఫ్ వీడియో అయితే చూసారు కదా, సో మీకు ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో ఇదంతా క్లీన్ చేసేసానండి. ముందు ఇక్కడ ఒక వాల్ పేపర్ స్టిక్ చేశాను అనమాట ఆ టేబుల్ మీద. సో అది పాడవుతుంది అని ప్లాస్టిక్ షీట్ వేసాను, కానీ ఆ ప్లాస్టిక్ షీట్ వల్ల ఇంకా షాబీగా కనిపిస్తుంది. సో ఇప్పటికైతే తీసేసాను, చూడాలి మరి అదే ఎట్లా సస్టైన్ అవుతుందో. అండ్ ఇదేమో మా అమ్మాయికి ఫస్ట్ కొన్న స్టడీ టేబుల్ అండి. సో ఆ సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది కదా, అది పడేనియరు మా ఇంట్లో ఎవరికైనా డొనేట్ చేస్తాను అంటే నో, బికాస్ ఇట్ హ్యాస్ సమ్ సెంటిమెంటల్ వాల్యూ. అందుకని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. అట్లీస్ట్ నా తులసి కోట అయినా ఉంటుంది కదా అక్కడ అన్నట్టు. సో ఒక్కొక్కసారి మనం ఇంట్లో మనకి ఇష్టం వచ్చినట్టు సర్దుదాం అనుకుంటాము, కానీ ఇంట్లో వాళ్ళ సెంటిమెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం మన డెకరేషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ నడుపుకుంటూ ఉండాలండి. ప్రతిసారి మనం అన్నది జరగదు ఇంట్లో.
కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఆ టేబుల్ ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు తులసి కోట అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. వెట్ క్లాత్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఈ పాట్లో యాక్చువల్లీ క్రోటన్ ఉండేది, అది చచ్చిపోయింది. అండ్ అసలు ఎట్లా వచ్చిందో తులసి ప్లాంట్ అక్కడ నాకు తెలియదండి, చక్కగా వచ్చేసింది, బాగా గ్రో అయింది. సో ఇవన్నీ ఇంకా పెట్టుకొని నీట్గా అయితే సెట్ చేసుకుంటున్నాను. జీజీ ప్లాంట్ కూడా ఇక్కడ ఒక చిన్న పాట్లో పెట్టుకున్నానండి, అది కూడా బాగా గ్రో అయిపోయింది. సో ఈ పాట్ కూడా ఇక్కడ తెచ్చి పెడుతున్నాను. ఇది కార్నర్లో పెట్టేసరికి ఏమవుతుంది అంటే పట్టించుకోవట్లేదు, నీళ్లు పోయట్లేదు. యాక్చువల్లీ జీజీ ప్లాంట్ అంత ఈజీగా పెరిగే ప్లాంట్ ఇంకేది చూడలేదండి నేనైతే. ఒక్కసారి పెట్టామంటే చాలు, అసలు చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో చాలా నీట్గా కూడా ఉంటుంది. ఈ ప్లాంట్ పచ్చగా ఉంటుంది అండ్ చూడటానికి భలే హాయిగా అనిపిస్తుంది అండి ప్లాంట్స్ మాత్రం. కానీ నాకు ఇంకా సెట్ చేయాలండి, నా బాల్కనీ మొత్తం కూడా ఒకసారి ఒక మేక్ ఓవర్ లాగా చేయాలనుకుంటున్నాను. ఐ విల్ డూ ఇట్ అండ్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఎప్పుడు చేసినా కూడా. అండ్ చక్కగా ఇలా తులసమ్మకి అంతా బొట్లు పెట్టుకొని చాలా నీట్గా ఉందండి. అండ్ ఇంత లోపల స్కై చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో. ఇలా ఫ్రెష్గా అంతా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే తులసమ్మకి అసలు ఎక్కడ లేని పాజిటివిటీ వస్తుందండి ఇంట్లో. నాకు పాజిటివ్ థింకింగ్కి ఏవో స్పీచెస్ ఇవన్నీ వినాల్సిన అవసరం లేదండి. మనకి నచ్చిన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.